హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జిఎస్కే క్రియేటివ్. హోలీ పండుగ జరుపుకోవడానికి గల కారణాలు. హోలీ భారతదేశంలో అత్యంత ఆనందంగా జరుపుకునే పండుగ. ఇది వసంత ఋతువుకు స్వాగతం చెబుతుంది. అది మాత్రమే కాకుండా చెడుపై మంచి విజయం సాధించిన దినంగా కూడా గుర్తించబడింది. చెడుపై మంచి విజయం సాధించడం. హోలికా దహనం. హోలీ పండుగకు ప్రధానంగా ప్రహ్లాద హోలిక కథతో సంబంధం కలిగి ఉంటుంది. పూర్వం హిరణ్యకశిపు అనే శక్తివంతమైన రాజు ఉండేవాడు. అతడు తనను మాత్రమే పూజించాలని అనుకునేవాడు. కానీ తన కుమారుడు ప్రహ్లాదుడు విష్ణువు యొక్క గొప్ప భక్తుడు. అతన్ని చంపడానికి హిరణ్యకశిపుడు తన హక్క హోలిక సహాయంతో ప్రహ్లాదుని అగ్నిలో పాడేస్తాడు. కానీ హోలిక కాలిపోతుంది. ప్రహ్లాదుడు విష్ణు మహిమ వల్ల సురక్షితంగా బయటపడతాడు. దీనినే హోలికా దహనం అంటారు. హోలీ పండుగకు ముందు రోజు హోలికా దహనం చేస్తారు. ఇది చెడుపై మంచి గెలిచిన రోజును గుర్తిస్తుంది. వసంత ఋతువుకు స్వాగతం. హోలీ పండుగ వసంత ఋతువుకు స్వాగతిస్తూ జరుపుకుంటారు. దీని ద్వారా శీతాకాలం ముగిసి కొత్త పంట కాలం ప్రారంభమైందని సూచిస్తుంది. రైతులు ఇది పంటకాలం ప్రారంభానికి గుర్తుగా ఉత్సాహంగా జరుపుకుంటారు. రంగుల పండుగ. హోలీని రంగుల పండుగ కూడా అని పిలుస్తారు. ఎందుకంటే ఈ రోజును చిన్న పెద్ద మతభేదాలు లేకుండా అందరూ జరుపుకుంటారు. ఇది ఆనందం, స్నేహబంధాన్ని పెంపొందిస్తుంది. శ్రీకృష్ణుని లీలలు. హోలీ పండుగను రాధాకృష్ణుల ప్రేమ, ఆనందం, సమానత్వానికి ప్రత్యేకగా బ్రాజిల్లో జరుపుకుంటారు. దీనికి ప్రధాన కారణం శ్రీకృష్ణుడి చిన్ననాటి సంఘటన. శ్రీకృష్ణుడు నీలిరంగు చర్మంతో జన్మించాడు. చిన్నతనంలో తల్లి యశోద దగ్గరికి వెళ్ళి రాధ తెల్లని రంగులో ఉండగా తాను ఎందుకు నీలంగా ఉన్నానని అడుగుతాడు. అప్పుడు ఈ విషయం విన్న యశోద చిరునవ్వు చిందిస్తుంది. యశోద కృష్ణుడికి ఓ ఉపాయం చెబుతుంది. కృష్ణ, నువ్వు రంగును తీసుకొని రాధపై వేస్తే ఆమె కూడా నీలా మార్చేయవచ్చు అని చెబుతుంది. శ్రీకృష్ణుడు తన స్నేహితులతో కలిసి రంగును రాధపై వేస్తాడు. ఇది ప్రేమ, సమానత్వానికి ఆధారంగా మారింది. అప్పటి నుంచి బ్రాజిల్ ప్రజలు రంగులతో హోలీ జరపడం మొదలుపెట్టారు. హోలీ కేవలం రంగుల పండుగ మాత్రమే కాదు, అది ప్రేమ, స్నేహం, ఆనందానికి చిహ్నంగా జరుపుకుంటారు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.